టీమిండియా టెస్ట్ జట్టులో కీలకంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఆసీస్తో గబ్బా వేదికగా జరిగిన 3వ టెస్ట్ డ్రాగా ముగియగానే విలేకరుల ముందుకు వచ్చిన ఈ నిర్ణయం అయితే అశ్విన్ తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు క్రికెట్కి వీడ్కోలు పడుకుతున్నట్లుగా వెల్లడించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా సడన్ గా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడని అభిమానుల్లో ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అయితే అశ్విన్ చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. అతను వీడ్కోలు పలకడానికి అసలు కారణాలు ఏంటంటే, అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం రవీంద్ర జడేజా అతని స్థానాన్ని భర్తీ చేయటంగా చెప్పుకోవచ్చు. గబ్బా టెస్ట్ లో భారత్ ఫాలోఆన్ గండాన్ని తప్పించుకొని మ్యాచ్ డ్రాగా ముగియటంలో అది క్రీ రోల్ అని చెప్పుకోవచ్చు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన జడేజా 77 పరుగులతో ఆ మ్యాచ్ గా హీరోగా మారిపోయాడు. దీంతో మెల్బోర్న్, సిడ్నీలో జరిగే మిగిలిన 2 టెస్టుల్లో అతన్ని పక్కన పెట్టే పరిస్థితి లేకుండా ఉంది. ఆ పిచ్చులు స్పిన్నర్లకు కొంతవరకు సహకరిస్తాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో జడేజాతో పాటు రెండో స్పిన్నర్ గా బ్యాటర్ను ప్రభావం చూపే వాషింగ్టన్ సుందర్ని జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో జరిగిన 3 టెస్టుల్లో ఒక్క మ్యాచ్ లోనే ఆడించడం, మిగిలిన 2 మ్యాచ్ల్లో ప్లేయింగ్ 11 లో చోటు దక్కకుండా కష్టంగా ఉన్న అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు. న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ లో ఆల్రౌండర్ గా అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ ను ఆదేశారు. ఈ యువ స్పిన్నర్ అశ్విన్ తో పోలిస్తే బ్యాటింగ్ లోనూ ఎక్కువ ప్రభావం అయితే చూపిస్తున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని టీం మేనేజ్మెంట్ అతన్ని ప్రోత్సహిస్తుంది. ఆసీస్తో తొలి టెస్టులో అశ్విన్, జడేజాలను పక్కన పెట్టి సుందర్ని ఎంపిక చేశారు. అశ్విన్ స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలనేది టీమిండియా ఆలోచనగా అర్థమైపోయింది. స్వదేశంలో అశ్విన్కి తిరుగులేని రికార్డు అయితే ఉంది. భారత్లో 65 మ్యాచ్లు ఆడిన యాష్ ఏకంగా 383 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పట్లో టీమిండియాకి స్వదేశంలో టెస్ట్ సిరీస్లు అయితే లేవు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్తో ఈ డబ్ల్యూటీసీలో భారత్ మ్యాచ్లు ముగుస్తాయి. వచ్చే డబ్ల్యూటీసీ సైకిల్ అంటే 2025 జూన్ నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో మొదలు కానుంది. అయితే పైన పేర్కొన్న అంశాలపై అశ్విన్ సుదీర్ఘంగా ఆలోచించిన తరువాతే రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఏది ఏమైనా భారత్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లో అశ్విన్ ఒకడనడానికి ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్ గా 106 టెస్టుల్లో 537 వికెట్లు, 116 వన్డేల్లో 156 వికెట్లు, 65 టీ20 మ్యాచ్ల్లో ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్ లో 3503 పరుగులు చేసిన అతడు 6 సెంచరీలు, 14 అర్ధశతకాలు కూడా బాధేశాడు. అయితే ఓవరాల్ గా అశ్విన్ కథ అయితే ఇది. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తో ఆఫ్ స్పిన్ అంతమైనట్లే కనబడుతుంది. ప్రస్తుత క్రికెట్ లో భారత ఆఫ్ స్పిన్నర్ల పేర్లు చెప్పగలరా? మొట్టమొదటిగా అశ్విన్ పేరే గుర్తుకొస్తుంది కదా. మరి అతను రిటైర్ అయిపోయాడు, తర్వాత ఎవరు అని ఆలోచిస్తే ఇతరుల పేర్లు తట్టడం కష్టంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ క్రికెట్ లో బాగా ఆలోచిస్తే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ గుర్తొస్తాడు. ఇంకా ఎవరు లేరా అంటే ఖచ్చితంగా లేరని చెప్పుకోవాలి. రవిచంద్రన్ అశ్విన్, నాథన్ లయన్ లా ఆఫ్ స్పిన్ తో పచ్చెద్దు బ్యాటర్లు వణికించే స్పిన్నర్లు కనిపించరు. యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం భారత క్రికెటర్లో స్పిన్నర్లు అంటే వీళ్ళే. వీళ్ళల్లో ఒక్కరు కూడా ఆఫ్ స్పిన్నర్ కాదు. మణికట్టు లెగ్ స్పిన్, ఎడమ చేతి వాటం బౌలర్లే. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకప్పుడు ఎర్రాపల్లి ప్రసన్న, గులాం అహ్మద్, శ్రీనివాస్, వెంకటరాఘవన్, ముత్తయ్య మురళీధరన్, సక్లయన్ ముస్తాక్, హర్భజన్ సింగ్, అజంతా మెండిస్, గ్రేమ్ స్వాన్, సయ్యద్ అజ్మల్ లాంటి స్పిన్నర్లే ఉండేవాళ్ళు. తమ బౌలింగ్తో ఆ కలకే అందం తెచ్చారు. దిగ్గజాలంతా వెళ్లిపోయాక రవిచంద్రన్ అశ్విన్ ఇన్నేళ్లు ఆఫ్ స్పిన్ మనుగడను బాధ్యతను భుజలపై మోశాడు. ఒకవైపు నాథన్ లయన్, మరోవైపు అశ్విన్ కలిసి అభిమానులను అల్లరించారు ఆఫ్ స్పిన్ తో. ముఖ్యంగా ప్రపంచ క్రికెట్లో అశ్విన్ పేరే ఎక్కువగా వినిపించేది. పోటీతత్వం, వైవిధ్యమైన బౌలింగ్, క్రికెటింగ్ బుర్ర కలిపి అశ్విన్ ని అందరం ఎక్కించాయి. ఎప్పటికప్పుడు బౌలింగ్ ను మెరుగుపరుచుకుంటూ అతను ఆ స్పిన్ కే అలంకారంగా మారిపోయాడు. ఇప్పుడు అశ్విన్ రిటైర్మెంట్ తో ఆఫ్ స్పిన్ ను బతికించే బౌలర్ ఎవరు అనే ప్రశ్న అయితే బాగా తలెత్తుతుంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో లెగ్ స్పిన్నర్లు, మణికట్టు స్పిన్నర్లు, ఎడమ చేతి వాటం స్పిన్నర్స్ ఎక్కువగా ఉన్నారు. దేశవాళీ లీగుల్లోనూ వీళ్ళదే ఆధిపత్యం బాగా కనిపిస్తుంది. ఆఫ్ స్పిన్ వేసే కుడి చేతి వాటం స్పిన్నర్లు అరుదైపోయారు. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా టీ20ల రాకతో ఆఫ్ స్పిన్ పై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పవచ్చు. మణికట్టు స్పిన్నర్లు బంతిని 2 వైపులా తిప్పుతారు. వీళ్ళు వేసే బంతులు ఎటుపడి ఎటు తిరుగుతాయో అంచనా వేయడం చాలా చాలా కష్టం. బ్యాటర్ల కాళ్ళ ముందు పడ్డ బంతి గిర్రును తిరిగి స్టంప్స్ ను ఎగరబడుతుంది. ఇక లెగ్ స్పిన్నర్లు, లెగ్ కట్టరు, గుగ్గులీలతో బ్యాటర్ను పరీక్షిస్తూ కఠిన సవాళ్లు అయితే విసురుతున్నారు. బంతిని వేగంగా స్పిన్ కూడా చేస్తున్నారు. ఇక క్రికెట్ లో మెజారిటీ కుడి చేతి వాటం బ్యాటర్లు కావడం ఎడమ చేతి వాటం స్పిన్నర్లకు కలిసి వస్తుంది. అందుకే స్పిన్నర్ గా రాణించాలనుకునే వాళ్ళు ఇలాంటి వినూత్నమైన బౌలింగ్ శైలి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్ ను సులువుగా అడేయచ్చని భావన ఉంది. ఇందులోనేమో
ఆఫ్ స్టంప్ పై వేసే బంతి లోపలికి స్పిన్ చేస్తారు. దీంతో బ్యాటర్లు అలవోగ్గా బంతి గమనాన్ని అంచనా వేస్తూ ఆడేస్తున్నారు. ఇక కాళ్ళ ముందు పడ్డ బంతిని అయితే అమాంతం స్టాండ్స్ లో పడేస్తున్నారు. టెస్టుల్లోనూ వేగంగా ఆడుతున్న రోజులివి. దీంతో ఆఫ్ స్పిన్నర్ ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుంది. ఆఫ్ స్పిన్నర్ గా అశ్విన్ కూడా ఓ దశలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు. బ్యాటర్లు అతని బౌలింగ్ ను అర్థం చేసుకుని ఆధిపత్యం ప్రదర్శించే వాళ్ళు ఆ కఠిన పరిస్థితుల్లో క్రికెటింగ్ బుర్రతో తన బౌలింగ్ నిరంతరం మెరుగుదిద్దుకున్నాడు. కాబట్టి అశ్విన్ ఇన్నేళ్ల ఆటలో కొనసాగలిగాడని చెప్పుకోవచ్చు. అతను తెలివైన వాడు కాబట్టి వైవిధ్యమైన బంతులతో వికెట్ల వేట సాగించాడు. క్యారం బంతి తదితర ప్రయోగాలను సమర్థవంతంగా అమలు చేస్తూ అదరగొట్టేశాడు. ఇంకా మ్యాచ్ పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుని పిచ్చికి త్వరగా అలవాటు పడి బ్యాటర్లను వేగంగా చదివేసే ఊహించని బంతులతో రాణించేవాడు అశ్విన్. అనుకున్న చోట బంతి వేయడంతో పాటు రన్నప్ను కూడా భిన్నంగా ప్రయత్నించేవాడు. కానీ ప్రస్తుత తరం ఆఫ్ స్పిన్నర్లో అశ్విన్ లాంటి నైపుణ్యాలు ఊహించడం కష్టంగా మాట్లాడుకోవచ్చు. వేగంగా బంతులు విసురుతూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి నియంత్రణ, బౌన్స్ను రాబడుతూ వికెట్లు పడగొట్టేలా ఆఫ్ స్పిన్నర్లు అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదగటం సాధారణ విషయం అయితే కాదని చెప్పుకోవచ్చు. భారతదేశ వాళ్ళలోనూ ఆఫ్ స్పిన్నర్ల సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం టీమిండియాలో వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతని స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ గా చూడలేం. అతను ఆల్రౌండర్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేవలం పార్ట్ టైమర్లో మాత్రమే ఆఫ్ స్పిన్ వేస్తున్నాడు. ప్రధానంగా దీన్నే కెరీర్ గా ఎంచుకునే వాళ్ళు పెద్దగా కనిపించడం లేదు. కృష్ణప్ప గౌతమ్, జలజ్ సక్సేనా, జయంత్ యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు చేరుకోలేనంత దూరంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఇక కుర్రాళ్ళ విషయాల్లో చూస్తే తనుష్ కొటియాన్, అశ్విన్ లాగానే బౌలింగ్ చేసే హిమాన్షు సింగ్ తో పాటు సర్షాంష్ జైన్, పులకిత్ నారంగ్ తదితరులు ఉన్నారు. కానీ వీళ్ళు ఆఫ్ స్పిన్నర్లుగా ప్రపంచ క్రికెట్ స్థాయికి చేరుతారా అంటే ఖచ్చితంగా అవుననేది సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే టీమిండియాలో నెలకొంది. మరోవైపు విదేశీ జట్లలోనూ ఆఫ్ స్పిన్నర్లు రాణిస్తున్న దాఖలాలు పెద్దగా అయితే లేవు. ఇక రవిచంద్రన్ అశ్విన్ తర్వాత అంతటి సీనియర్ ఆఫ్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే ఆస్ట్రేలియా టీంలో 37 ఏళ్ల నాథన్ లయాన్ కూడా కెరీర్ చరమాకంలో ఉన్నాడు. అంటే ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లయాన్ కూడా రిటైర్మెంట్ కనుక ప్రకటించితే, ఎందుకంటే వయసు 37 సంవత్సరాలు కాబట్టి ప్రకటిస్తే ఖచ్చితంగా ఆఫ్ స్పిన్ అనేది అంతరించిపోతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో ఆఫ్ స్పిన్ తో మాయ చేసిన రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఆ కలకే తీరని లోటుగా మారిపోయింది. అతని ఇలా ప్రపంచ క్రికెట్ పై ఆఫ్ స్పిన్ తో ముద్ర వేయగల మరో బౌలర్ రావడం అసాధ్యమని మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కనుమరుగవుతున్న ఆఫ్ స్పిన్ కి ఇది అంతమనే చెప్పవచ్చు. సో ఓవరాల్ గా అశ్విన్ రిటైర్మెంట్ అనేది మనకే కాదు, ప్రపంచానికే పెద్ద కలవోగ్గా చెప్పుకోవచ్చు. అంటే ఆఫ్ స్పిన్ అంతమైపోయిందనే మాట్లాడుకోవచ్చు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం రవిచంద్రన్ అశ్విన్ కి బ్యాకప్ గా రీప్లేస్మెంట్ గా టీమిండియాలో ఎవరు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారో ఆ స్పిన్నర్ పేరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అయితే మీరు క్రికెట్ చూస్తున్నప్పటి నుంచి టీమిండియా జట్టులో కానీ ప్రపంచ ఛాయి జట్టులో కానీ మీకు నచ్చిన ఫేవరెట్ ఆఫ్ స్పిన్నర్ పేరు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పిన్ చేయండి. రవిచంద్రన్ అశ్విన్ గురించి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.